ఎన్నో ఆశలు ఆకాంక్షలు, సుదీర్ఘ పోరాటాలు ప్రయత్నాలు, 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర. ఉత్తరాంధ్ర వాసుల కలల రైల్వే జోన్ మరికొన్ని రోజుల్లో కళ్ల ముందు ప్రత్యక్షం కానుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జోన్ నుంచి ప్రారంభం కానున్నాయి. విశాఖ జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికే గ్రోత్ ఇంజన్లా మారనుంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల రూపురేఖలే మారనున్నాయి. ఈ క్రమంలో జోన్తో ఉద్యోగ ఉపాధికి ఎలాంటి అవకాశాలు లభించనున్నాయనే వివరాలపై మా ప్రతినిధి కనకారావు గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడనుంది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటికే అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఒకవేళ ఇప్పుడు ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఉందో ఇది ఎన్నో ఏళ్ల ప్రజలు నిరీక్షణకి ఇది ఒక ప్రభుత్వం చెప్పిన శుభవార్తగా చెప్పవచ్చు. ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు కూడా అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే ఈ రైల్వే జోన్లో ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయో, ఉదాహరణకి ఉమ్మడి ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడ చీపురుపల్లి, బొబ్బిలి, పార్వతీపురం ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు కొత్త రైళ్లు వచ్చేందుకు, అదేవిధంగా రైల్వే ట్రాక్లు కూడా అదనంగా వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. ఇప్పటికే 3వ లైన్, 4వ లైన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కొత్త వలస నుంచి విజయనగరం వరకు, విజయనగరం నుంచి ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు రైల్వే లైన్లు అనేవి ఇప్పుడు ఆల్రెడీ పనులు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ అందుబాటులోకి వచ్చినట్లుగా అయితే అన్నీ ఈ ఉమ్మడి జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా కానీ విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లు అన్నీ కూడా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. కాబట్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చినట్లుగా అయితే ఈ రైల్వే జోన్కి మరింత ప్రాధాన్యత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా కొత్త వలస ఆ ప్రాంతం అయితే దీనికి కేంద్రంగా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఇక్కడ అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి అటుపక్క ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అభివృద్ధి జరుగుతుంది. ఈ తరుణంలో ఆ గ్రీన్ఫీల్డ్ హైవే చుట్టుపక్కల ఉండే ప్రాంతం కూడా పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ ముఖ్య ఉద్దేశం కూడా ఆ ప్రాంతంలో వాణిజ్య రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఈ 3వ రైల్వే లైను, 4వ రైల్వే లైన్, ఈ 2 రైల్వే లైన్లు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రైల్వే లైన్లు అభివృద్ధి అయినట్లుగా అయితే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ రైల్వే స్టేషన్లు ఏవైతే ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్నాయో ఆ రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెల్లా అనే ఒక ప్రాంతంలో ఉక్కు కర్మాగారం సుమారు 8,500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. అది కూడా ఎంతోమందికి ఉపాధి అవకాశం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఎక్కువ మంది వలసపోతూ ఉంటారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి అత్యధిక మంది జీవించడం, ఇలాంటి కారణాలతోనే ఇతర ప్రాంతాలకు వలసెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి, అక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మూలపేట పోర్టు నిర్మాణ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయినట్లుగా అయితే ఈ స్థానికంగా ఉండే ఈ ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా దీనికి అనుబంధంగా వివిధ రకాల వ్యాపార సముదాయాలు కానీ, ఇతర వాణిజ్య సముదాయాలు కానీ అవకాశం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా వివిధ పరిశ్రమలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వివిధ పరిశ్రమలని, పెట్టుబడులని ఆకర్షించేందుకు కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈ తరుణంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ స్థానికంగా ఉండే యువతకు కూడా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించేందుకు అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికల ముందు కూడా ఈ రైల్వే జోన్ కోసం నాయకులు అనేక హామీలు ఇచ్చారు. గతంలోనూ ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా దానికి సంబంధించి అప్పుడు ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అయితే ఆ హామీలు ఏవీ నెరవేరలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక దృష్టితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ఈ రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ అనేది సాకారమైంది. దీంతో
దీంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా వెనకబడిన ప్రాంతాలైన ఈ విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది పూర్తి స్థాయిలో జూన్ 1వ తారీఖు నుంచి రైల్వే జోన్ పనులనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇదే జరిగితే ఈ ఉత్తరాంధ్ర ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరగనుందనేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి. 2 స్టూడియో.